ఏ సమస్య లేకుండా ఉన్నామంటే సమస్యలన్నీ మీద పడుతున్నాయి. చాలా కఠినమైన దినాలు. అయితే మనమేమి కంగారు పడవలసిన పని లేదు. ఎందుకో తెలుసా, దేవుడు మనకి వీటన్నిటినీ జయించడానికి దేవుడు మనకు ఒక ఆయుధం ఇచ్చాడు. హల్లెలూయా. అది ప్రార్థన. ఏంటండి అది? ప్రార్థన. ఇవి ప్రార్థనలో ఎదిగే దినాలు. నువ్వు మిగతా విషయాల్లో ఎదుగుతుండొచ్చు, ఇట్స్ గుడ్, కానీ ప్రార్థనలో ఎదగాలి, లేదా చాలా నష్టపోతావు, చాలా ఇబ్బంది పడతావు, ఇంకా నీకెవరు సహాయం చేయలేరు. నిన్ను ఎంత లేపుదామన్నా నువ్వు లేవలేవు. నీవు ప్రార్థన నేర్చుకోవాలి. యవనస్తులు, మగవాళ్ళు, ఆడపిల్లలు ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన రాదు అని అనకొద్దు. మోటోలు చేస్తున్నారు ప్రార్థన, చాలా మంచి ప్రార్థన. చదువు లేని వాళ్ళు, నీకు చదువు ఉందా, నువ్వు ఎందుకు చేయలేవు ప్రార్థన? ధారాళంగా మాట్లాడతావు, ఎందుకు చేయలేవు ప్రార్థన? దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు, నువ్వు నోరు మూసుకున్నంత కాలం నీకు ప్రార్థన రాదు. అలాగే ఎప్పుడు నోరెప్పరు. ప్రార్థన చేయండి అంటే నోరెప్పరు. కానీ ప్రభు చెప్తున్నాడు, మీకు ప్రార్థన కావాలంటే మీ నోరు బాగుగా తెరవండి అంటున్నాడు. బాగుగా తెరవండి అంటే అది కాదు, దానివల్ల ప్రమాదం ఉంది. ఈగలు దోమలు వెళ్ళిపోతే మళ్ళా మీ గురించి మళ్ళీ ఈగ లోపల ఉందంటే ప్రార్థన చేయాలి, ఆ ఈగ బయటికి తేలేను నేను. అది కాదు. నోరు తెరవమంటే అది కాదండి. నోరు తెరవమంటే ప్రార్థన ప్రారంభించమని. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ప్రార్థన పడుతుంది, తెలుసా ఆ సంగతి? నువ్వు ప్రార్థన చేసే కొద్దీ ప్రార్థన పడుతూ ఉంటుంది. దేవుడే సహాయం చేస్తాడమ్మా, నిన్ను నింపుతాడు ఆయన. నువ్వెంతకాలం భయంతో ఉంటావో అంతకాలం భయం నిన్ను ఏం చేస్తుందంటే ప్రార్థన చేయకుండా చేసేస్తుంది. నిన్ను అన్ని పనులు చేసుకొనిస్తారు, అన్ని పనులు చేస్తావు, ఏది లోటు లేకుండా చేస్తావు. మీకు లోటు ఏదన్నా ఉందంటే ప్రార్థనే. మగవాళ్ళు కూడా అంతే, తెగ చేసేస్తారు ఉద్యోగం, అన్ని దగ్గరికి తిరుగుతారు, అన్నీ చేస్తారు, కానీ ప్రార్థన చేయరు. కానీ ఇవి ప్రార్థనా దినాలు కనుక ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు. దేవుడిని అడగాలి, ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు. నీకు ఆశ ఉందా? నీకు ఆశ లేకపోతే ఏది రాదు. నీకు చదువుకోవాలన్న ఆశ ఉండాలి, నీకు నేను టాపర్గా ఉండాలని ఆశ నీకు ఉండాలి, నేను ఫలానా విధంగా ఎదగాలని ఆశ నీకు ఉండాలి, నేను భక్తిగా ఉండాలని ఆశ నీకు ఉండాలి. ఆశ లేని వాళ్ళకి ఏమీ ఉండదండి, టార్గెట్స్ ఉండవు, ఏదో బతుకుతూ ఉంటారంతే. కానీ నీకు ఆశ ఉండాలి, ప్రార్థన మీద నీకు దాహం ఉండాలి, ప్రార్థన మీద నీకు మనసు ఉండాలి. ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు. ఇది ఒక మంచి అధ్యాయం. ఈ అధ్యాయంలో మరి ఆయన 11 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆయన ఒక చోట ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు రహస్యం ఏంటంటే ప్రార్థన. ఆయన సక్సెస్కి రహస్యం ఏంటంటే ప్రార్థన. ఆయన ఏ శోధనలో పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ప్రార్థన. ఆయన అపవాదిని జయించగలిగాడు అంటే ప్రార్థన. ఎంతమంది ఏమన్నా, ఎంత చెడ్డగా మాట్లాడినా, ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా ఓర్చుకున్నాడు అంటే దాని వెనక ఏముందండి? ప్రార్థన. యేసు ప్రభువారు శిలువ మీద మరణించే ముందు రోజంతా కూడా, రాత్రి అంతా కూడా ఆయన ఏకాంతంగా ప్రార్థనలో గడిపాడు. దేవుని స్తోత్రాలు.
ప్రియులారా, ఈ దినాల్లో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మీరు బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి. మీకు ఎవరైనా భక్తి గలవారు ఉన్నారు అంటే వారి వెనకేముందంటే ప్రార్థనా జీవితం ఉంది. హల్లెలూయా. ప్రభువా, నాకు ప్రార్థన నేర్పించు. నువ్వు బాప్తిసం తీసుకోకపోవచ్చు, లేకపోతే ఇంకేదో చేయకపోవచ్చు, కానీ ప్రార్థన నేర్పని అడుగు. నీకు ప్రార్థన వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో అన్ని విషయాల్లో దేవుడే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఆశ ఉందా? నేను దేవుని బిడ్డగా ఉండాలనుకున్నాను పాస్టర్ గారు, నేను యథార్థంగా ఉండాలనుకున్నాను పాస్టర్ గారు, నేను భక్తిగా ఉండాలనుకున్నాను పాస్టర్ గారు, సమాధానంగా ఉండాలనుకున్నాను పాస్టర్ గారు, ప్రార్థనలో నేను బలపడాలనుకున్నాను పాస్టర్ గారు అని ఆశ ఉందా? ఆశ గల వారి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. నీలో ఆశ ఉందా? ఇక్కడ యేసు ప్రభువారు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఆ తర్వాత చదువుతాం. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ఏమడుగుతున్నారండి? ప్రార్థన నేర్పించు ప్రభువా. ఎప్పుడైనా నువ్వు దేవుని అడిగావా? ప్రభువా, నేను సరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఇంకా నా ప్రార్థనలో బలం కనబడడం లేదు, నా ప్రార్థనలో శక్తి కనబడడం లేదు, నా ప్రార్థనలో ఎదుగుదల కనబడడం లేదు, ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు, నాకు ప్రార్థన నేర్పించు అని నువ్వు దేవుడిని అడిగితే తప్పకుండా నీకు దేవుడు ప్రార్థన నేర్పించడం కాదు, నువ్వు ఒక ప్రార్థనాపరుడుగా గొప్ప విజయాన్ని చూస్తావు. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదంగా మారిపోతావు. నీ పిల్లల పిల్లలకు ఆశీర్వాదంగా మారుతావు. నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదంగా మారుతావు. నీ ఉద్యోగానికి, నీ కంపెనీకి ఒక ఆశీర్వాదంగా మారుతావు. నీ ఇరుగు పొరుగునున్న వారికి ఒక ఆశీర్వాదంగా మారుతావు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బిల్లీ గ్రహాం గారని ఓ భక్తుడు, ఆయన చాలా గొప్ప సేవ చేశారు. ఆయన కాన్ఫరెన్సులు చాలా ఖరీదైనవి, చాలా వాల్యూ కలిగినవి, చాలా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. అప్పుడు ఆయన్ని విలేకరులు ఒక ప్రశ్న అడిగారు, అయ్యా బిల్లీ గ్రహాం గారు, మీ యొక్క సేవ రహస్యం ఏంటి, మీ విజయాలకి రహస్యం ఏంటి అంటే ఆయన చెప్పాడు, 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలు బట్టి ఈ విజయాలు నేను చూస్తున్నాను, ఈ సక్సెస్ నేను చూస్తున్నాను. అదేంటో మీకు తెలుసా? జాగ్రత్తగా వినండి అని చెప్పి, మొట్టమొదటి విషయం ఏంటంటే, నా జీవితంలో విజయవంతమైన జీవితానికి, సేవా జీవితానికి, కుటుంబ జీవితానికి మొట్టమొదటి కారణం ప్రార్థన అని చెప్పాడంట. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, అందరూ కూడా జాగ్రత్తగా అందరూ ఆయన వైపే చూస్తున్నారు. అప్పుడు చెప్పారు, జాగ్రత్త వినండి, నా సేవకి, నా కుటుంబ జీవితానికి, నా భక్తి జీవితానికి, ఈ యొక్క కాన్ఫరెన్స్ సక్సెస్ అవ్వడానికి రెండవ ప్రాముఖ్యమైన ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. అదేంటంటే అది కూడా ప్రార్థనే. దేవుని స్తోత్రాలు. అంత సైలెంట్గా ఉన్నారు. 3వ విషయం చెప్తాను, జాగ్రత్త వినమని. ఈ యొక్క ఆత్మీయ జీవితానికి, కుటుంబ విజయవంతమైన జీవితానికి, భక్తి జీవితానికి, నేను ఇన్ని కార్యక్రమాలు చేయడానికి, దేవుడు నన్ను వాడుకోవడానికి 3వ ముఖ్యమైన కారణం ఏంటంటే అది కూడా ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రార్థన పక్కన పెట్టో ఏదో చేయాలనుకుంటున్నావు. ఏం చేయగలవు? ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. ఏదో కలలు కంటావంతే.
కలలు కంటావు. అలా చేయాలనుకుంటున్నాను పాస్టర్ గారు, అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, భక్తిగా ఉండాలనుకుంటున్నాను, దేవుని కొరకు వాడబడాలనుకుంటున్నానండి. కలలు కంటావు అంతే, కానీ ఆ కలలు నెరవేరవు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సమస్యల్లో, నీ అనారోగ్యాల్లో, నీ యొక్క పోరాటాల్లో నీవు విజయం చూడాలనుకుంటే ప్రార్థన చేయడమే. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, ప్రార్థన ఎలా చేయాలనేది కూడా ఒక ప్రశ్న. యేసు ప్రభు వారిని అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించమని అడిగితే, అప్పుడు ఆయన మీరు ప్రార్థన చేసేటప్పుడు అందుకు ఆయన ఏమన్నాడండి? 2వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ప్రియులారా, ఇక్కడ ప్రార్థనలో అంటే పరలోక ప్రార్థనలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ 4 విషయాలు ముఖ్యంగా రాశాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే దేవుని నామము, దేవుని రాజ్యము. చెప్పండి అందరూ, దేవుని రాజ్యం. ఈరోజు మనం పూర్తిగా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ప్రేయర్లో ఫస్ట్ ప్రయారిటీ గాడ్, దేవుని నామము, దేవుని రాజ్యం. దేవుని రాజ్యంకి నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత ఇంకేదైనా, నీ గొంతు నొప్పైనా తర్వాతే, నీ పిల్లల చదువైనా తర్వాతే, ఉద్యోగమైన తర్వాతే, పెండ్లైన తర్వాతే, ఆరోగ్యమైన తర్వాతే, ఇక ఏదైనా ప్రమోషన్ అయిన తర్వాతే, అన్ని తర్వాత, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాతే. ఫస్ట్ ఏంటంటే దేవుడు, దేవుని నామము. మీరు నా నామమున ఏదడిగినా నేను మీకు ఇస్తాను. దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యం, నా రాజ్యము మీ మధ్యనే ఉంది. పరలోక జీవితం జీవించండి, పరలోక జీవితానికి సిద్ధపడండి, నా రాజ్యాన్ని వెదకండి, నా నీతిని వెదకండి అని ప్రభు చెప్తున్నాడు. అన్నీ మీకు ఇస్తాను, ఇట్స్ నో ప్రాబ్లం. మొట్టమొదటి ప్రయారిటీ దేవునికి నువ్వు ఇవ్వాలి. నీ కుటుంబంలో, నీ పనుల్లో, నీ ప్రయత్నాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇవ్వాలి. దేవుని నామము పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. దేవుని నామము ఘనపరచబడునుగాక. ఈరోజు దేవుని మహిమార్థమై మనం ఉండాలని దేవుని అడగాలి. ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. నా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదని ఉంది వాక్యం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవుని పరలోక రాజ్యం, దేవుని ఆ యొక్క పరలోక జీవితం గురించి మనం సిద్ధపడుతున్నామా? ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మీరు? మేడలు కట్టి, లేకపోతే చాలా సంపాదించి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? లేకపోతే ఇక్కడ ఊళ్ళో గొప్ప గొప్ప పనులు చేసి, దాన ధర్మాలు చేసి, మీ అంతటోళ్ళు లేరని అనిపించుకొని, నా అంతటోళ్ళు లేండి అని అనిపించుకొని ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నామండి మనం? మన ఎండింగ్ ఏంటండి? ఎక్కడండి? పోయిన వారం నేను చెప్పాను కదా, ప్రియా యేసు రాజును చూచినా చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును చూచినా చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో చించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు
ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. హల్లెలూయా. ప్రభుతో ఉండాలని మనం ఈ భూలోకంలో మనం ప్రభుతో ఉండాలి. ఈ భూలోకమును మనం విడిచిపెట్టినా ప్రభుతో ఉండాలి. అదే పౌలు చెప్తున్నాడు, బ్రతికితే నేను ప్రభుతో ఉంటాను, బ్రతుకుట క్రీస్తు. ఒకవేళ నేను చనిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదండి. పాస్టర్ గారు నన్ను పట్టుకోరా, ఏం పట్టుకోలేను, మిమ్మల్ని ఆపలేను నేను. టైం అయిపోయిందత్త, టైం అయిపోయిందత్త, బాబు విజయ్ టైం అయిపోయిందత్త, ఎవడు నువ్వు ఇప్పుడేం చచ్చిపోవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం ఇక్కడ బ్రతికినా ప్రభువే, చనిపోయినా ప్రభుతోనే ఉంటాం. ఎంత ఎంత ధన్యత అండి అది. ఈరోజు మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలండి. నేను ప్రభుతో ఉంటాను, నాకేం భయం లేదు, చనిపోయినా నాకేం భయం లేదు. అప్పుడు మరణం ఎప్పుడైనా వస్తుంది, రానివ్వండి, దానికోసం ఏంటి పెద్ద కంగారు. రమ్మని ఏం కోరుకోకండి, అదే పోని. మరణాన్ని ఎవరు కోరుకోవద్దు, కానీ అది వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఇక్కడ కన్ను మూసిన తర్వాత ప్రభు దగ్గర కన్ను తెరవాలి. హల్లెలూయా. అది మాత్రం గ్యారంటీ. నువ్వు ప్రభువుతో లేవా, నరకంలో ఉంటావు. నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ బాధలన్నీ అసలు నరకంతో పోల్చుకుంటే అసలు ఎన్నదగినవే కాదు. ప్రభు ప్రయాస అంతా దేనికంటే నిన్ను ఆ నరకంలోంచి లేకుండా చేయడమే. అదే ఆయన పని. ఆయన ప్రయాస, ఆయన వేదన, ఆయన రక్తం అంతా కూడా చిందించింది దేనికయ్యా అంటే నిన్ను నన్ను ఆయనతో ఉంచుకోవాలి. హల్లెలూయా. నిత్యము ప్రభుతో మనం ఉండాలి. మన నిత్యత్వం మనం ప్రభుతో ఉండాలి. కనుక మన ఫస్ట్ ప్రయారిటీ, మన ప్రేయర్ ఏంటంటే, ప్రభువా ఈ భూలోకంలో నిన్ను కలిగి ఉండే బిడ్డగా నన్ను చేసుకో. హల్లెలూయా. రక్షించబడిన బిడ్డగా నన్ను చేసుకో. ప్రతి పాపము నుండి విడుదల పొందిన బిడ్డగా నన్ను చేసుకో. ప్రభువా పరిశుద్ధపరచబడిన జీవితం నాకివ్వండి తండ్రి. నాయనా, నా జీవితంలో నీ యొక్క నీతిని, నీ రాజ్యమును నేను కలిగి ఉండుటకు సహాయం చేయ ప్రభు అని మనము ఎప్పుడు కూడా ఈ భూలోకంలో దేవుని కలిగి ఉండడానికి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు ఉంటే నాకు చాలు. ప్రభుని కోరుకున్నావా? లేకపోతే ఇంకేవో కుక్క పిల్లలు, కోడి పిల్లలు, కోతి పిల్లలు, కోతులు పీకెత్తాయి, జాగ్రత్త. కుక్క పిల్లలు కావాలి. ఒక కుక్క పిల్ల వచ్చింది మాకు, పైన ఉంది. కోడి పిల్లలు ఉన్నాయి, కోసేస్తున్నాం. ఇవన్నీ కావాలండి, కానీ అవేమీ మనకి ముఖ్యం కాదు. ఓ పాస్టర్ గారు మన ఒక జోక్ చూశాను నేను. కుక్క పిల్లకి పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రభు బల్ల ఇస్తున్నాడు. చూశాను నేను. కుక్కను తీసుకొచ్చాడు గుడికి. అక్కడ పాస్టర్ గారు కుక్కకి ఏమిస్తున్నాడు? ప్రభు బల్ల ఇవ్వకపోతే పాస్టర్ గారు బుర్ర తీసేస్తాడు ఈయన. ఎందుకు? నా కుక్క, నా కుక్క. పిల్లలు కాదండి, పిల్లలకు పాలేరండి, పిల్లలు కాదండి, నా కుక్క. కుక్కలు కాదు, దేవుడు ముఖ్యం. స్తోత్రం చెప్పండి. ఏమండి మిమ్మల్ని గుడికి రాలేని కుక్కలు ఎందుకండి బాబు మీకు? కొంతమందిని అడిగాను, బ్రదర్ ఏంటంటే కుక్క బ్రదరు, కుక్క తీసుకెళ్తారు పరలోకం నిన్ను. కుక్కలు, కోతులు, పందులు, పిల్లులు కూడా పెంచుతున్నారు తెలుసా. నాకు ఇస్తానన్నాడు ఒక ఆయన పిల్లి. ఒరే నాన్న, నేను ఎక్కడ పడను రా దీంతోను. చాలా బాగుంది, అది మీద ఎక్కుతుంది, వెళ్తుంటే ఎక్కుతుంది అలాగే. అంటే నేనేం తప్పని అన్నాం,
కానీ నీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? మొక్కలా, కోళ్ళ, లేకపోతే పిల్లలా, లేకపోతే డబ్బులా, లేకపోతే చదువా, లేకపోతే ఇంకెప్పుడు ఉద్యోగమేనా? అదేనా నీ ప్రయారిటీ? నష్టపోతావు, జాగ్రత్త. తర్వాత నీకెవరు సాయం చేయరు. నీవు ఫస్ట్ ప్రయారిటీ ప్రభువుని పెట్టుకుంటే నీ జీవితం అంతా బంగారంలాగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రభువుని పెట్టుకో. ఇల్లు కావాలి మనకి, జంతువులు కావాలి. ఈ బైబిల్లో ఉంది కదా, జంతువుల్ని చాలా దయతో చూస్తాడంట నీతిమంతుడు. నీతిమంతుడంట పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడంట. దేవుడేం సంపాదించకండి, చదివించకండి, మీ పిల్లల్ని ఉద్యోగాల్లో పెట్టకండి, లేకపోతే ఏం పెంచకండి, ఏం మొక్కలు పెంచకండి అని దేవుడు చెప్పలేదు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, నన్ను కలిగి ఉండండి, నేను లేకుండా నాకు వేరుగా ఉండి. మీకు బాగా తెలుస్తుంది అలాంటివి. దేవుని స్తోత్రం, గట్టి స్తోత్రం చెప్పండి. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, నథింగ్. నువ్వేం చేయలేవు, ఏదో అనుకుంటావు అంతే. అది సాధించేద్దాం, ఇది సాధించేద్దాం, అక్కడికి వెళ్ళిపోదాం, ఆ టాపర్ అయిపోదాం, ఈ టాపర్ అయిపోదాం. అబ్బో, ఏ టాపర్ అవ్వవు. నువ్వు దేవుని పక్కన పెట్టావు, నువ్వు జీరో అంతే. నువ్వు దేవునిలో ఉంటే నువ్వు నిజంగా ఏ టాపర్ అవ్వకపోయినా టాపర్వే నువ్వు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని కలిగిన వారు ధన్యులు. ఈరోజు ఏంటండి మన తాపత్రయం? ఏంటండి మన తాపత్రయం? ఈరోజు ఎన్ని వరిలో అది చేయలేకపోయాను బ్రదరు, ఇది చేయలేకపోయాను బ్రదరు, అది చేయలేకపోయాను, అక్కడికి వెళ్ళలేకపోయాను, ఎక్కడికి వెళ్ళలేకపోయాను, అది తినలేకపోయాను, ఇది తినలేకపోయాను. ఇవన్నీ మామూలే. కానీ నీ యొక్క తాపత్రయం అంతా దేవుని మీద ఉందా? ప్రార్థన మీద ఉందా? భక్తి మీద ఉందా? ఆత్మీయత మీద ఉందా? పరలోకం మీద ఉందా నీ మనసు? ఇంకా భూమి మీదే పెట్టుకుని కూర్చున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీవు పరలోక సంబంధమైన జీవితం, పరలోక సంబంధమైన విషయాల మీద నువ్వు మనసు పెట్టు. నీవు భూలోకంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటావు. స్తోత్రం చెప్పండి. ఒక విజయవంతమైన జీవితాన్ని నువ్వు చూస్తావు. నీ జాబులో నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటావు. నీకు దేవుడు విపరీతమైన తెలివితేటలు ఇస్తాడు. నీ చదువులో నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటావు. దేవుడు నీకు విజయవంతమైన దేవుని యొక్క కృపిస్తాడు. నేను నిన్న 2 చోట్లకి వెళ్ళాను. వెళ్తే అక్కడ నాకు చెప్పింది ఏంటంటే, మారేడుమిల్ నుంచి చాలామంది వచ్చారు. పెన్షన్ బాబు గారు, సిస్టర్ గారు, వాళ్ళ బంధువులు. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మాకు ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో ఒక్క హిందూ దేవాలయం కూడా లేదంట. స్తోత్రం చెప్పండి. ఒక్క హిందూ దేవాలయం లేదంట. అన్నీ యేసుప్రభు గుళ్ళో ఉన్నాయంట. అన్నీ యేసుప్రభు గుళ్ళో ఉన్నాయంట. నేను అనుకున్నాను, ఏంట్రా ఇండియాలో, ఆంధ్ర రాష్ట్రంలో, మన జిల్లాలో ఇలాంటి గ్రామాలు కూడా ఉన్నాయా? ఉన్నాయంటండి. ఇప్పటి వరకు కూడా ఆ గ్రామంలో అందరూ కూడా దేవుని బిడ్డలే ఉన్నారంట. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చెప్పారు తెలుసా? వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారంట. కలెక్టర్స్ కూడా ఉన్నారంట, డాక్టర్స్ ఉన్నారంట. అందరూ చాలామందిని దేవుడు అలా దీవించాడంట ఆ గ్రామంలో. ఇంకో మాట చెప్పారు, మేము సెలవులకు వస్తూ ఉంటామండి, అప్పుడు ప్రతి ఇంటి ముందు 3 కార్లు ఉంటాయంట. ఒక్కొక్క ఇంటికి 3 కార్లు ఉన్నాయంట వాళ్ళకి. స్తోత్రం. మనం ఏమనుకుంటాం అంటే, యేసుప్రభుని నమ్ముకుంటే ఏదో దిక్కుమాలంలాగా బతుకుతాం అనుకుంటాం. కాదు. మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉంటారు. మీరు పైవారుగా ఉంటారు కానీ, మీరు అప్పిచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు పుచ్చుకునేవారుగా మీరు ఉండరు. ప్రభువుకి ఇద్దామండి ప్రయారిటీ.
ఆత్మీయతకి ఇద్దామండి ప్రయారిటీ. ప్రార్థనకి చోటు ఉందా ఇంట్లో? కుటుంబ ప్రార్థనకి చోటు ఉందా? నువ్వు వాక్య పఠనానికి నీ ఇంట్లో చోటు ఉందా? నీ హృదయంలో చోటు ఉందా? దేవునికి చోటు. దేవుని నామము పరిశుద్ధపరచబడునుగాక, దేవుని రాజ్యము వచ్చునుగాక. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ప్రథమ స్థానంలో పెట్టుకొని, దేవుని విషయాల్ని ప్రథమ స్థానంలో పెట్టుకొని ఎప్పుడైతే ఆత్మీయమైన విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు నీ జీవితంలో మిగతావన్నీ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. సరే, రెండో దానికి వచ్చేద్దాం. రెండో మాట ఏమన్నాడు? 3వ వచనం, మాకు కావలసిన అనుదినాహారము నేడు మాకు దయచేయి. తినరా, ఇక్కడ ప్రభు చాలా మంచివాడండి. మనమంతా మన అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే మీ ప్రతి అవసరం కొరకు కూడా ప్రార్థన చేయాలి. నీకేం అవసరం ఉన్నావు ఈరోజు? ఆరోగ్యం అవసరమా? ప్రార్థన చేయి. పిల్లల చదువులా అవసరం, ప్రార్థన చేయి. పిల్లల యొక్క ఎదుగుదల అవసరం, ప్రార్థన చేయి. నీ జీవితంలో నీకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి కదా, ప్రార్థన చేయి, తప్పేం లేదు. నీకు ఉద్యోగం లేదు, ప్రార్థన చేయి. చదువు, ప్రార్థన చేయి. నీ అవసరం అది. మీకేమైనా శ్రమలు ఉన్నాయా? ప్రార్థన చేయండి, అడగండి దేవుణ్ణి. ప్రభువా, నలిగిపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, సహాయం చేయమని అడగండి అమ్మా. ప్రభు అంటున్నాడు, నేను మీకు సహాయం చేస్తాను. ఈ యొక్క ప్రసంగం అంతా ఏంటంటే 3 మాటలు: అడుగుడి, వెదకుడి, తట్టుడి. అది నువ్వు నీ అవసరాన్ని దేవుని ముందు పెట్టు. నువ్వేమి కృంగిపోయి నలిగిపోయి నీకేవో ఫైనాన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈఎంఐలు కట్టలేకపోతున్నావు, కట్టాలి, ప్రార్థన చేయమ్మా. ప్రభువు నీకు మార్గం తెరుస్తాడు. ఆయన దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. విడుదలమ్మని అడుగు, జయమిమ్మని అడుగు. ప్రభువా, చదువుతున్నాను కానీ నాకు జ్ఞాపకం ఉండడం లేదు ప్రభువా. ప్రభుని అడుగు. దేవుడేమన్నాడు? ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవాలను. అడగాలమ్మా. ప్రభువా, నాకు తెలివి కావాలి, జ్ఞానం కావాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అంటున్నాడు, నీ యొక్క వేదనలో ఉన్నావా, బాధలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, అవసరతలో ఉన్నావా, ప్రార్థన చేయి. ప్రార్థన మించిన ఆయుధం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మించిన ఆయుధం లేదండి. ఎంతోమంది ప్రార్థన చేసి విడుదల పొందిన వారిని నేను ఎరుగుదునండి. ప్రార్థన చేసి ఉద్యోగాలు సంపాదించుకున్న వారిని నేను ఎరుగుదును. ప్రార్థన చేసుకొని వివాహాలు చేసిన వారిని నేను ఎరుగుదును. ప్రార్థన చేసుకొని గృహాలు కట్టుకున్న వారిని నేను ఎరుగుదును. ప్రార్థన చేసుకొని ఉద్యోగాల్లో నెంబర్ 1గా రాణించిన వారిని నేను ఎరుగుదునండి. ప్రార్థన చేసుకో. నీ ప్రతి అవసరం, నీ క్షేమం కొరకు ప్రార్థన చేయి. నువ్వు క్షేమంగా ఉండాలంటే ప్రార్థన చేయమన్నాడు దేవుడు. దేవుని యొక్క కాపుదల కొరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రభు చెప్తున్నాడు, మా అనుదిన ఆహారము మాకు దయచేయి. ప్రభువా, ఈరోజు ఈ పనులు నాకు చాలా ఇష్టం. కీర్తన గ్రంథం 5వ కీర్తన చూడండి. 5వ కీర్తనలో అంటాడు అక్కడ, చూడండి 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని
సిద్ధము చేసి కాచియుందును. ఏమండి, ప్రార్థన సిద్ధపరచుకుంటాడంట. ఇప్పుడు పొద్దుట దోశలు వేయాలనుకోండి, రాత్రి చేయాలి, అప్పటికప్పుడు వచ్చి ఇడ్లీలు వేయాలనుకోండి, ఏం చేయాలి? ఆడవాళ్ళకి తెలుస్తుంది, మీకు తెలియదులేండి. రెడీమేడ్ వచ్చేసినాయి కదా ఇప్పుడు, దేవుని స్తోత్రం. అప్పటికప్పుడు రావు, ప్రిపేర్ చేయాలి. అలాగే భక్తుడు అంటాడు, నేను నా ప్రార్థనని సిద్ధం చేసి ఉంచుకుంటాను. నేను ప్రేయర్ ఐటమ్స్ అన్నమాట. ఈరోజు నేనేమేం పనులు చేయాలి, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎవరెవరిని కలుసుకోవాలి, ఏ ఫైల్స్ నేను ప్రిపేర్ చేయాలి, ఏ పాఠాలు నేను చదవాలి, ఏ పరీక్షలకి నేను రాయాలి, నువ్వు ప్రేయర్ లిస్ట్ సిద్ధం చేసుకొని ఉదయకాలనే లేచి ప్రార్థన చేసేయాలంతే. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు సహాయం చేస్తాడు నీకు. నీ ముందు ఆయన దూతలు పెడతాడు, నీ మార్గాలు ఆయన సరళం చేస్తాడు. ఊరికనే కృంగిపోవడం, ఏడవడం, భయపడిపోవడం, నిరుత్సాహపడిపోవడం, డీలా పడిపోవడం వద్దండి. నో, ప్రభువా ఇదిగో మా జీవితంలో మా ప్రతి అవసరం నువ్వు తీర్చగల దేవుడివి. క్రీస్తు యేసునందున్న మహిమలో దేవుడు మీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. కనుక మన అవసరాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ లూకా సువార్త 11వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, మేము మా కచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములు క్షమించు. ప్రియులారా, ఈరోజు మానవ జీవితంలో క్షమాపణ అనేది అతి ప్రాముఖ్యమైనది. నేను లేవికాండం చదువుతున్నాను. ఇప్పుడు లేవికాండంలో అంతా కూడా దేవుడు వారు చేసిన పాపాలకి పాప క్షమాపణ కొరకు ఎన్నో చేశాడు. అక్కడ ఏదేదో చేయమన్నాడు. మీరు గొర్రె పిల్లని ఇవ్వాలి, లేకపోతే మేక పిల్లని ఇవ్వాలి, పావురం ఇవ్వాలి, మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా మీరు చర్చికి అతని దగ్గరికి రావాలి, యాజకుడి దగ్గరికి రావాలి, మీరు ఎలా చేయాలి, అప్పుడు మీరు క్షమించబడతారు. మన పాప క్షమాపణ కొరకు దేవుడే బలైపోయాడు. హల్లెలూయా. ఆయన రక్తము నీ కొరకు చిందించాడు. సిల్వలో నా కై కార్చెను యేసు రక్తము, సిల్వలో నా కై కార్చెను యేసు రక్తము, చిల్లనైన నన్ను మార్చెను యేసు రక్తము, చిల్లనైన నన్ను మార్చెను యేసు రక్తము. అందరు చెప్దాం, యేసు ప్రభు యేసు రక్తము, ప్రభు యేసు రక్తము అమూల్యమైన. హల్లెలూయా. అమూల్యమైన దేవుని బిడ్డలారా, మనందరి కొరకు కూడా ప్రభు రక్తం కార్చాడు. ఆఖరి బొట్టు. అదేమి ఈజీ కాదు. ఆయన రక్తం అంతా అలా కారడం అనేది ఈజీ కాదు. దెబ్బలు, మేకులు, ముండ్ల కిరీటం, ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన అంతా చేసింది దేనికంటే మన పాపాలు క్షమించడం కోసమే. హల్లెలూయా. నిన్ను దోషినిగా ఉంచడానికి కాదు, నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి కాదు. నీ పాపాలన్నీ తొలగిస్తాడు, నీ పాపాలన్నీ క్షమిస్తాడు. ఇక్కడ దేవుడు 2 విషయాలు చెప్పాడు. మీరు క్షమించబడాలి, మీరు ఇతరులను కూడా క్షమించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము
ఈ రోజుల్లో ఏంటంటే పైకి అంతా బాగానే ఉంటాం, కానీ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అదొకలా మారిపోతాం. మాట్లాడిన ఈ అమ్మ ఇంకా మాట్లాడదు, అర్థమైపోద్ది అలా ఆయనకి. ఏదో పూనేసిందిరా బాబు, పూనేసింది మాట. ఈరోజు కుటుంబాల్లో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమండి. దేవుని స్తోత్రం చెప్పండి. మనం క్షమించాలి, మనం క్షమించాలి. ఎవడో పవిత్రులు లేరు. ఏదో నేను తప్పు చేస్తాను, నేను కూడా ఇంట్లో చాలా గడిబిళ్ళు చేస్తాం, కానీ మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి చెప్పండి? క్షమించాలి. మనం మన శత్రువుల్ని క్షమించాలి. ఇది చాలా కష్టం. మనకి మేము రోజు మాంసం ముక్కలు తెచ్చే వాళ్ళని క్షమిస్తాం, ఏమనం. మన పిల్లల్ని కూడా క్షమించేస్తాం, మన పిల్లల్ని కూడా ఏమనం. కానీ బయట వాళ్ళు చిన్న తప్పు చేశారనుకోండి, నరికేస్తాను అని నరికేస్తాను. క్షమించవు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం క్షమాపణ కొరకు ప్రార్థన చేసుకోవాలి. మనము ఇతరులను క్షమించడం ద్వారా దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తాం వాళ్ళని. దేవుని స్తోత్రాలు. యేసు ప్రభు వారు ఆ సిలువలో క్షమించడం ద్వారానే పక్కనున్న దొంగోడు మారిపోయాడు. పక్కనున్న దొంగోడు మారిపోయాడండి. క్షమించినప్పుడు ఇంట్లో వాళ్ళు మారిపోతారమ్మా. నువ్వు క్షమించినంత వరకు కూడా నీ ఇంట్లో సమాధానం ఉండదు, వాళ్ళు మారరు, ఎవరు మారరు. ఇంకా పైగా అంటది ఎమ్మి, మా కోడల పిల్ల కానీ పరలోకి వస్తే నేను రానండి. నువ్వు రావద్దు. ఎంత దరిద్రం అండి, ఎంత కక్ష నీకు, ఎంత క్రోధం నీకు. క్షమించలేవా? అత్తగారిని క్షమించలేవా? సొంత అన్నదమ్ములను క్షమించలేవా? నీ ఇంట్లో వారిని నువ్వు క్షమించకుండా ప్రభువా హల్లెలూయా, అయ్య బాబోయ్ దేవదూతలు, అయ్య బాబోయ్, ఎక్కడ దేవదూతలు? గుళ్ళో దేవదూతలు అంట, ఇంట్లోనేమో ఇంకేదోనంట. వద్దులే చెప్పకండి. నో మా క్షమించలేము, అందుకనే ప్రభు అన్నాడు ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. ఒక అమ్మి ఇలాగే నా మాటలు విని వెళ్ళిపోయింది పాపం. అయ్యగారు చెప్పారు లాభం లేదు, నేను ఈరోజు ఇంకా రాజీ పడిపోతాను, అమ్మని నేను ఇంకా క్షమించేస్తానని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయింది, బాగానే ఉంది. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆ ముఖం చూడగానే ఈవిడికి ఎక్కేసింది. ఎక్కిపోయి ఏదో అయిపోయి గోపు మీద కొడిసి వచ్చింది. అసలు వెళ్ళింది దేనికి? వెళ్ళింది దేనికండి? గోపు మీద కొట్టడానికి వెళ్ళిందా? లేదా అయ్యగారి ప్రసంగం విని వెళ్ళింది? అందుకే ప్రార్థన చేసుకొని వెళ్ళాలి మనం. దేవుని స్తోత్రం చెప్పాలి. ముందు ప్రార్థన చేసుకొని, ప్రభువా ఆ విరిగి నలిగిన హృదయం నాకు దయచేయి నాయన. ప్రభువా నా వల్ల కాదు ఇది సమాధాన పడ్డం, కానీ నువ్వు చేయగలవు. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచే దేవుడివి. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకుంటే ఎలాంటి వాళ్ళనైనా క్షమించే హృదయం దేవుడు మనకి ఇస్తాడు. అందరు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. కారాలు మిరియాలు నోరకండి. అడంతు తీరుస్తాను. ఎవరితో అంతు తేల్చకమ్మ తల్లి, నీ అంతు నువ్వు తేల్చుకో. మనము సత్సంబంధాలని, ప్రేమ, ఐక్యత మన కుటుంబాల్లో ఉండేలాగున మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు ఆ కక్షని ఎత్తిపడేయాలి. ఒక తోడాడు అంటాడు, ఆడొచ్చాడని నేను రానంటాడు. ఈడొస్తే ఆడు రానంటాడు. వీళ్ళిద్దరు రాకపోతే వీళ్ళ పాపం ఏం పండుగ చేసుకుంటారు, ఏం పెళ్లి చేస్తారు? నా తంటాలండి. ఈ తోటికోళ్ళతో తోటికోళ్ళు రాదు. నో, మళ్ళీ ఇద్దరు ఒకటే గుడికి వెళ్తారు పాపం. అదొక బాధ. మళ్ళీ ఇద్దరు ఒకటే గుడి అండి. పాస్టర్ గారు నేనే అన్నాను, అమ్మ కొంచెం ఆ పక్కింటి ఆవిడ కదా, కొంచెం కౌరు చెప్పి ఎల్లుండి ప్రార్థన ఉందామంటే, పాస్టర్ గారు నేను ఆవిడతో మాట్లాడినాను, మీకు తెలియదా అందరు. నాకన్నా సిగ్గుండాలి, మీకన్నా సిగ్గుండాలి.
ఇద్దరు సిగ్గులేని వాళ్ళం అయితే ఇంకేం చేద్దాం? ఇంటి దగ్గర ఉందంటగానే మాట్లాడదంట. మళ్ళీ ఇద్దరు ఒకటే గుడి బెరాక చచ్చి దేవుని స్తోత్రం. మీకు మళ్ళీ నేను పాదిరిని. మరి ఏంటనుకున్నారు? పెద్ద డ్రామా అండి ఇది, పెద్ద తమాషా. నో, ప్రభువా మేము క్షమించుకోవడం మాకు నేర్పించు తండ్రి. ఎక్సర్సైజ్ చేయి, క్షమించు. కోపంగా ఉండడం కాదు, ద్వేషంతో ఉండడం కాదు, పగతో ఉండడం కాదు, అసూయతో ఉండడం కాదు. ప్రభువా నాకు సహాయం చేయి నాయనా, నేను అనేకులను ప్రేమతో నీ దగ్గరికి తీసుకురావడానికి నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. నిజంగానండి, మన ఇళ్లల్లో నేను చెప్పినట్టుగా ఒకరినొకరు క్షమించుకొని ప్రేమగా ఉంటే ఈ చర్చి 3 రెట్లు అవుద్దండి. స్తోత్రం. మన చుట్టాలందరూ వచ్చేస్తారండి బాబు. మీ చుట్టాలందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అయ్యి బాబు మీ దేవుడు కావాలండి బాబు మాకు. ఏంటండి ప్రేమ, ఏంటండి ఆత్మీయత, ఏంటండి మంచితనం, ఏంటండి క్షమాపణ. మా ఇంట్లో ఆడికి ఈడికి పడదండి, అక్కకి చెల్లికి పడదండి, అన్నకి తమ్ముడికి పడదండి, అత్తకి కోళ్ళకి పడదండి, తల్లి కూతురికి పడదండి, భార్యాభర్తలకి పడదండి. మీరేంటండి ప్రియురాలు? ఏమీ కాదు, మనం ప్రార్థన మాత్రమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రభు చెప్తున్నాడు, మొట్టమొదటి ప్రయారిటీ నాకు ఇవ్వండి, రెండోది మీ అవసరాల కోసం విడిచిపెట్టకుండా ప్రార్థన చేయండి. హల్లెలూయా. నువ్వు చెప్పాలి, దేవుడు నా ప్రతి అవసరం తీర్చాడు. ప్రార్థనతో నేను సంపాదించాను, ప్రార్థనతో నేను పరీక్షలు రాశాను, ప్రార్థనతో నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యాను, ప్రార్థనతో ఈ వివాహం దేవుడు చేశాడు, ప్రార్థనతో ప్రభు నా జీవితంలో ఇలా సహాయం చేశాడు, నా ప్రతి అవసరం ప్రభు తీర్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ అవసరాల కొరకు ప్రార్థన చేయి. 3 క్షమాపణ కొరకు ప్రార్థన చేయి. నీవు యేసు రక్తంలో కడగబడు, అనేకులను క్షమించడం ద్వారా అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. 4వదిగా అంటాడు, మీరు మమ్మును శోధనలోనికి తేకుము అని మీరు పలకండి. శోధనలోకి రాకూడదు. ఈరోజు మనం చాలా డేంజర్లో ఉన్నామండి. ప్రతి ఒక్కరు ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఈరోజు మనము శోధనలో పడకుండా ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు శోధనలో పడిపోతున్నాం. చాలా భయంకరమండి. ఈరోజు నీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నీకు ఒక శోధన, నీ ఇంట్లో ఉన్న టీవీ నీకు ఒక శోధన, నీ చేతుల్లో ఉన్న డబ్బులు నీకు ఒక శోధన. ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా ఒక శోధన. ఆపోజిట్ సెక్స్. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు శోధన, పెళ్ళైన వాళ్ళు శోధన, వ్యభిచారం, జారత్వం. ఈరోజు మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మెలికలు తిరగడం కాదు. ప్రభువా ఈ శోధనని నేను జయించాలి, ఈ పాపాన్ని నేను జయించాలి, ఈ అపవిత్రత నేను జయించాలి, ఈ కోపాన్ని నేను జయించాలి. శోధన మాలాటోళ్ళకే నాలాటోడికే చేస్తారండి. మరి ఏటో నాకు అర్థం అవ్వదు. వెళ్ళి కిరాణా కొట్టుకెళ్ళి 100 రూపాయలు, ఒక 20 రూపాయలు ఇస్తాను ఏదో ఇమ్మంటే ఆడేం చేస్తాడంటే 80 రూపాయలు ఇస్తాడు నాకు. ఆడేమనుకున్నాడంటే 100 రూపాయలు ఇచ్చాను అనుకున్నాడు. నేను ఇచ్చింది 20 రూపాయలు, ఆడిచ్చింది 80 రూపాయలు. ప్రభు ఎంత గొప్ప దేవుడు నాయన. ఏడు గొప్ప దేవుడా? ఏ బాబు విజయ్ గొప్ప దేవుడా? గోబలు పేలిపోతాయి. శోధన అండి ఇది. నాకు శోధన. ఆ డబ్బులు వెంటనే నేను ఇచ్చింది నీకు 20 రూపాయలు అబ్బాయి, 80 రూపాయలు ఇచ్చావు, అయ్యగారి వందనాలు అంటాడు. ఈరోజు నీకు ఏదో ఒక బంగారం ఉంగరం దొరికిందనుకో, ఏంటి మరి నెక్స్ట్ ఏంటి? స్తోత్రమా? హల్లెలూయా.
లేకపోతే ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ఎవరో బంగారు ఉంగరం పోయింది సార్, మరి నాకు దొరికిందని ఇక్కడ ఇచ్చేస్తావా? నీకు బంగారు ఉంగరం దొరకడం ఒక శోధన, నీ చేతిలో నిండా డబ్బు ఉండడం ఒక శోధన. ఈరోజు నువ్వు ఈ శోధనలో పడిపోకుండా, మనం ఏ పాపంలో పడిపోకుండా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. గోతులో పడిపోయిన తర్వాత ఏం పడిపోయావు? పడిపోతే పడిపోక ముందే ప్రార్థన చేసుకో, దేవుని స్తోత్రం. ఒకవేళ పడిపోయినా లేచిపో. రోడ్డు మీద పడిపోతే పడిపోయినండి, అక్కడ కొంచెం మంచం వేసేయమంటారా? లారీ ఎక్కేస్తుంది. పడిపోతే లేమ్మా. శోధన శోధన. ఈరోజు యవనస్తులకే కాదు, వృద్ధులకి, పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి ఉన్న వాళ్ళకి అందరికీ శోధన అండి. ఈ శోధనలో మనం పడిపోకుండా మనము ప్రార్థన కలిగి మెలకువగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. ఈ అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా. ఎంత మోసం అండి ఈరోజు, ఎంత అన్యాయం అండి, ఎంత అక్రమం అండి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ఇంకొక ఏదో చదివాను, అదేదో పెళ్ళి దాంట్లో ఉంటుంది, ప్రొఫైల్ అంటారు దాన్ని కదా. ఆ ప్రొఫైల్లో సింగిల్ అని పెట్టాడంట. ఏడు సింగిల్ అని అడిగాడంట. ఆ పెళ్ళిళ్ళు పేర ఏంటయ్యా సింగిల్ అంటే, నేను ఒక పెళ్ళి చేసుకున్నాను అన్నాడంట. అది మళ్ళీ పెళ్ళికి రెడీ అయిపోయాడండి. ఇంకోటి వచ్చి అడుగుతాడు నన్ను, మొన్న పాస్టర్ గారు 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు. అంటే నేను అంటే చేసేసుకుంటాడు. ఎలా కోలాలనుకుంటున్నారా? ఏసాలా? అక్రమ జీవితాలండి, అసహ్యమైన జీవితాలండి. ఈరోజు ఎంత భయంకరం, ఎంత పతనానికి వెళ్ళిపోయింది, స్థాయికి వెళ్ళిపోయింది. అయితే దేవుని బిడ్డలో మనం, ప్రభువా మేము అలాంటి పాపంలో పడకుండా ముందుగానే మమ్మల్ని కాపాడమని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు, నీ పిల్లలను కూడా తప్పిస్తాడు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా శోధనలో పడిపోకుండా నన్ను కాపాడు తండ్రి. ఈ సెల్ ఫోన్, టీవీలు, చెడు స్నేహితులు, ఏదో మాట్లాడతాం, ఏదో తగిలించుకుంటావు, ఇవి చాలా చెడ్డ దినాలండి. అందుకే దినకరణ గారు ఒక మంచి పాట కట్టాడండి. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోష. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషమో, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. దేవుని బిడ్డలంగా మనము శోధన దేవుడు పెడతాడు. యేసు ప్రభువును కూడా సాతాను శోధించాడు. ఎలా శోధించాడంటే, ఆకలితో ఉన్నప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు. ఏమండి, సాతాను ఎప్పుడు ఈజీ మెథడ్స్ చెప్తాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలి, ఈజీగా మోసం చేయాలి, ఈజీగా. కానీ దేవుడు ఎప్పుడు కూడా షార్ట్ కట్ మెథడ్లో నిన్ను ఎప్పుడూ కోటీశ్వరుని, లక్షాధికారిని చేయడు. దేవుని స్తోత్రం. నువ్వు కష్టపడి పనిచేసి నిన్ను ఆశీర్వదించి కోటీశ్వరుడు చేస్తాడు కావలిస్తే. నో షార్ట్ కట్ మెథడ్స్. లాటరీలు కొని బైబిల్లో పెట్టి ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఏడు స్తోత్రం. లాటరీ టికెట్ తగలాలా?
మళ్ళీ బైబిల్లో పెట్టి మళ్ళీ నన్ను ప్రార్థన చేయమంటారు. పాస్టర్ గారు బట్టల కొట్టుకు వెళ్ళానండి నేను, ఆ బట్టల కొట్టులో కారు ఇస్తాడంట, ఆ కారు వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. వస్తుందో రాదో నాకేం తెలుసు, వస్తే రాని. షార్ట్ కట్ మెథడ్, ఒకవేళ వస్తే అదృష్టం, దేవునికి స్తోత్రం. కానీ ఊరికనే ఏదో షార్ట్ కట్ మెథడ్లో ఏదో అయిపోవాలి. నో, నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడి చదవాలి, కష్టపడి పరీక్షలు రాయాలి. దేవుడు నీకు ఆయన సహాయం చేస్తాడు. మన జీవితంలో దేవుని బిడ్డలారా, మనం ప్రభువులో దేవుని బిడ్డలో, మనం ప్రభువులో మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. దేవా, మా జీవితాల్లో మాకు జయమేమని దేవుణ్ణి అడగండి. ప్రభా, మా బ్రతుకుల్లో మాకు జయ జీవితం నాయన, ప్రతి శోధనని కూడా మేము జయించడానికి మాకు సహాయం చేయమని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడే నీకు జయ జీవితం ఇస్తాడు. హల్లెలూయా. ఆ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమంటే చేసుకోలేదు ఆయన. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత పైకి కొండ మీదకి తీసుకెళ్ళి దూకేమన్నాడు. దూకేస్తే బైబిల్ వాక్యం చెప్పి దూతలు కాపాడతారు నిన్ను. కొండ ఎందుకుతో 40 రోజులు ఉపవాసం ఉన్నాం. ప్రభు అన్నాడు శోధించకూడదు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, కొంతమంది ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకొని దూకేస్తే 2 కాళ్ళు ఇరిగిపోతే నేను వచ్చి మళ్ళీ ప్రార్థన చేయాలి. వద్దు, శోధించకండి. దేవుని మనం శోధించొద్దు. ప్రభువు మనం అలాంటి పనులు చేయకూడదు. పైన దూకాడు, ఒక మీ గన్నేరు పప్పు తీసేసుకుని నూరేసుకుని తినేసేస్తే ప్రభు కార్యం చేస్తాడు, అందరూ మారిపోతారు అనుకోండి. అందరూ మారిపోరు, యేసు ప్రభుని తిడతారు. కొరియాలో ఎలాంటి పిచ్చి పనులు చేశారు 3 అమ్మాయిలు. వాళ్ళు మాకు విశ్వాసం ఉంది, మేము సముద్రంలో నడుస్తామన్నారు, సముద్రం మీద. మళ్ళీ అలా కుదురలేరు, అందరికీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ప్రెస్ అని పిలిచారు. జనం కిక్కిరిసిపోయి ఉన్నారు, జనం సముద్ర పొట్టిని. అందరూ వచ్చిన తర్వాత ఈ 3 అమ్మాయిలు కూడా ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకొని సముద్రం మీద కాదు, సముద్రంలో నడుస్తున్నారు. మోకాళ్ళ లోతు వచ్చింది, ఇంకా కొంచెం వెళ్ళారు, నోతు వచ్చింది. ఇంకా వీళ్ళ విశ్వాసం ఏంటంటే మేము లోపలికి వెళ్తే తేలిపోతాం అనుకున్నారు. తేలిపోలేదు. ఈ లోపల ఒక అల వచ్చింది, ముంచేసింది, 3 చచ్చారు. 3 చచ్చిపోయారు. దేవుని మనం శోధించకూడదండి. మనం ఏదో పైకి ఎక్కి దూకే అంటే దూకేసాడు యేసు ప్రభు. నో, శోధించొద్దు నువ్వు. 3వదిగా మళ్ళా శిఖరం మీద తీసుకెళ్ళి అన్నీ చూపించి, ఇదంతా నీకే, ఈ డబ్బు నీకే, ఈ అధికారం నీకే, ఈ పదవి నీకే, మొత్తం నీకు ఇచ్చేస్తాను, నా కాళ్ళకు దండం పెట్టమంటే ప్రభువుకి మాత్రమే మొక్కాలి నువ్వు అని చెప్పాడు. దేవుని స్తోత్రాలు. శోధన జయించాలండి. విశ్వాసులు మనం, పాస్టర్ని నేను. శోధనలు ఉన్నాయి, నాకున్నాయి శోధనలు, మీకుండే శోధనలు మీకున్నాయి. చిన్నపిల్లలకి యవనస్తులకు ఉండే శోధనలు వాళ్ళకున్నాయి, ముసలోళ్ళకు ఉండే శోధనలు ముసలోళ్ళకు ఉన్నాయి. కానీ ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తే శోధనను జయించే కృప దేవునికి ఇస్తాడు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషము. జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషము. సోలిపోవలదు మనస, సోలిపోవలదు, సోలిపోవలదు మనస, సోలిపోవలదు. హల్లెలూయా. యేసు ప్రభువారు ప్రార్థన గురించి చెప్పి ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఏమన్నాడంటే,
మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్లు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చాడు అని అన్నాడు. అతనికి పెట్టడానికి నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన అతడు లోపలే ఉండి, అయ్యా నన్ను తొందర పెట్టక తలుపేసేసాను, నా చిన్నపిల్లలు ఉన్నారయ్యా బాబు, ఇప్పుడు లేచంటే పిల్లలకి నిద్ర ఉండదు, నాకు నిద్ర ఉండదు, నేను నాతో కూడా పిల్లలు పడుకొని ఉన్నారయ్యా, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, ఒకవేళ అలా చెప్పినా కూడా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని ఎవరితో చెప్తున్నాను? మీతో చెప్పుచున్నాను. అటువలే మీరేం చేయాలి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకవానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు ప్రార్థన చేసేవారికి ఒక గొప్ప ప్రోత్సాహం ఇస్తున్నాడు. నేను మీ స్నేహితుడిని, ఆయన మనకి మంచి స్నేహితుడు. ఆయన స్నేహితుల మధ్య ఎలాంటి మర్మాలు ఉండవండి. స్నేహితులు చూడండి, తన స్నేహితుడు కనుక వెళ్ళి ఆ రాత్రి డిమాండ్ చేస్తున్నాడు. అర్ధరాత్రి ఏమి దొరకదండి బయట, కానీ ఏదో సహాయం చేయాలనుకుంటుంది కనుక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి కొడుతుంటే లోపల, రే నేను తలుపేసేసాను, పిల్లలతో ఉన్నాను రా బాబు, నేను లేచానంటే పిల్లలు లేచిపోతారు, ఇల్లంతా నాకు గందరగోళం అయిపోద్ది, ఏదైనా చెప్పినా సరే నువ్వు లేచి నాకు ఇవ్వాల్సిందే. కారణం ఏంటి? నువ్వు నా స్నేహితుడివి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇక్కడ ప్రభువారు ఆయనే మనకి పరిచయం చేసుకుంటూ, నేను మీకు నిజమైన స్నేహితుడిని, నేను మీ స్నేహితుడిని. నేను ఎలాంటి స్నేహితుడినో తెలుసా? నా దగ్గర ఏ కొదువా లేదు. హల్లెలూయా. ఆయన దగ్గర ఏ కొదువా లేదు. నిన్ను స్వస్థపరచలేని బలహీనత ఆయన దగ్గర లేదు. నీ కష్టాలు, నీ అప్పులు తీర్చలేని బాధ ఆయన దగ్గర లేదు. లేకపోతే నీ జీవితంలో నీకు మేలు చేయలేని కొదువ ఆయన లేదు. ఆయన సమృద్ధి కలిగిన దేవుడు. రెండవదిగా, ఆయన కొదువే కాదు, సమృద్ధి ఉంది ఆయన దగ్గర, సర్ప్లస్గా ఉంది. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను పరిశుద్ధ ఆత్మను అడిగితే నేను ధారాళంగా ఇస్తాను. హల్లెలూయా. నేను చాలా సర్ప్లస్. ఇంకా నేను ఈ మధ్య చెప్పాను కదా, మన నిర్గమాకాండం చదువుతుంటే మోషే కానుకలు ఇమ్మని అడిగాడంట. కానుకలు ఇమ్మని అడిగితే అందరూ ప్రేరేపించబడ్డారంట, రేపబడ్డారంట. అందరూ తీసుకొచ్చి ఏం కావాలంటే అది ఇచ్చారంట. పని చేసే వాళ్ళందరూ ఉద్యోగాలకి పని ఆఫ్ చేసుకొని దేవుని పని చేశారంట. ప్రియులారా, ఆఖరికి మోషే అంటాడు, ఇంకా కానుకలు తేవద్దు అంటే దేవుడు ఎలా ఇచ్చాడు? వాళ్ళకి సమృద్ధిగా ఇచ్చాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. సమృద్ధిగా ఆయన నీ జీవితంలో ఆయన మనకి కొలత లేకుండా సమృద్ధిగా ఆయన నీకు ఇచ్చే గొప్ప స్నేహితుడు. కనుక ఆయనతో మాట్లాడుకో, అడుగు. 3 అనుభవాలు చెప్తున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి. ఈ 3 క్లుప్తంగా చెప్పేస్తాను, అర్థం చేసుకోండి. అడగడం అంటే ఎవరిని అడుగుతాం? ఎందుకు అడుగుతాం? నువ్వు ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు వెళ్ళి అడుగుతావు, అంతే కదండి. అలాగే ప్రభు కూడా అంటున్నాడు, నీ ప్రతి అవసరం దేవుని దగ్గర అడిగి పొందుకో. దేవుని స్తోత్రాలు. ఊరికి నేను అడిగిపోక, ఊరికి నేను ఎందుకు అలా గాబరైపోతావు? నీకేంటి జ్ఞానం లేదా అడుగు, తెలివి లేదా అడుగు, ఒంటరితనమా ప్రభుని అడుగు, ధైర్యం లేదా ప్రభుని అడుగు, ఆరోగ్యం లేదా ప్రభుని అడుగు. అడిగి పొందుకో. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. అడిగితే ప్రభు మనకి ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన జ్ఞానాన్ని అడగాలి మన జీవితంలో, ఆయన కృపను మనం అడగాలి. అలాగే మన ప్రతి అవసరం ప్రభువుని అడగాలి.
మనం ఏమైతే దేవుని దగ్గర పొందాలనుకున్నామో అవి మనం ప్రభు దగ్గర అడిగి పొందుకోవడం నేర్చుకోవాలండి. అదండి భక్తి. ఊరంతా చెప్పలేసుకొని అడుక్కోవడం కాదు. గుడి కట్టుకుంటున్నాడు, ఫ్యాన్లు లేవండు, లేకపోతే భోజనాలు పెట్టాలండు, అడుక్కోవడం ఏంటండి బాబు? చెప్పలు వేసుకొని ప్రభువుని అడగండి అమ్మా. దేవుని స్తోత్రం. ఈ గుడి కట్టడానికి ఎవరిని అడిగాం మనం? దేవుడిని అడిగాం. దేవుడే కట్టాడు, రూపాయి అప్పలేదు కదా. దేవుని స్తోత్రం. ప్రభువుని అడగండి, ప్రభువుని అడగండి. ప్రభువా సహాయం చేయి, నీవు అవసరంలో ఉన్నావు, అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభు దగ్గర పొందుకో అమ్మా. ఏదైనా సరే గుండె మీద చేసి చెప్పగలగాలి, ఇది నేను దేవుని దగ్గర పొందుకున్నాను పాస్టర్ గారు. ప్రార్థన చేస్తే నాకు దేవుడు ఇచ్చాడు ఉద్యోగం, ప్రార్థన చేస్తే ఇచ్చిన పిల్లలు ఇది, ప్రార్థన చేస్తే కొనుక్కున్న ఇల్లు ఇది, ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యం ఇది. అడిగి పొందుకో, అడుగుడి మీకు ఇవ్వబడును. రెండోది ఏంటండి? వెతకడం. వెతకడం అంటే ఎప్పుడు ఎదుగుతావు? ఏమన్నా పోగొట్టుకుంటే ఏం చేస్తావు? ఎదుగుతావు. రెండు ఉంటాయి వెతకడంలో. పోగొట్టుకుంటే వెతుకుతావు, ఏదైనా ఉన్నతమైన దాన్ని చేయాలన్నప్పుడు కూడా ఎదుగుతావు. మీ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయాలనుకోండి, మీరు ఏమి ఎదుగుతారు? ఏమి ఎదుగుతారమ్మా? ఏ కాలేజీ ఎదుగుతారు? మంచి కాలేజీ ఎదుక్కుంటారు కదా. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నారనుకోండి, ఎక్కడో పర్లేదు అసలు ఏదైనా అంటారా? తెగ తిరిగేస్తుంది అన్నీ. ఎక్కడ మంచిది ఉందో ఎదుగుతుంది అన్నమాట. ఇల్లు అద్దెకి తీసుకోవాలనుకోండి, మంచి ఇల్లు కోసం ఎతుక్కుంటారు, ఉద్యోగం కోసం మంచి ఉద్యోగం కోసం ఎతుక్కుంటారు. వెదుకుడి మీకు దొరుకును. రెండు విషయాలు పోగొట్టుకున్నావు. నీ జీవితంలో నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావా? నువ్వు దాన్ని ఏం చేయాలి? దేవుని దగ్గర నువ్వు వెతకాలి. నువ్వు ఆత్మీయ జీవితం పోగొట్టుకున్నావు, లేకపోతే సమాధానం పోగొట్టుకున్నావు, లేకపోతే ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నావు, ప్రేమను పోగొట్టుకున్నావు, భక్తిని పోగొట్టుకున్నావు. ఒకప్పుడు నీకు దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు, ఆ వరాలు పోయినాయి, కానీ నువ్వు దేవుని అడిగి పొందుకోవాలి. దేవుని స్తోత్రాలు. అదండి ప్రభు అడిగేది. పర్వాలేదు ప్రభు, పోతే పోనీ, పోతే పోనీ, పోనీ, వీళ్ళు పోతే పోనీ, పిల్లలు పోతే పోనీ. నో, ఎందుకు పోవాలి? వాళ్ళు ఎందుకు అమ్మేయాలని? వీళ్ళు నువ్వు కొనుక్కోలేదా? నీ కష్టార్జితం కదా, నిశ్చయముగా నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అని బైబిల్ చెప్తుంటే ఏదేదో అనవసరంగా ఆ కష్టాల పాలే ఈ కష్టాల పాలే అమ్ముకోవడాలు ఏంటండి? దేవుని అడగండి. ప్రభా పోగొట్టుకున్నాను, ఆత్మీయత పోగొట్టుకున్నాను, చక్కని కళలు ఉండేవి, చక్కని దర్శనాలు ఉండేవి, చక్కని తలాంతులు ఉండేవి, ఆ తలాంతులన్నీ కప్పెట్టేసావు అంతే, పోయినాయి. ప్రభు అంటున్నాడు, నువ్వు మళ్ళా వెతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నా నీతిని, నా రాజ్యాన్ని ముందు ఎదుగు, అప్పుడు నీకు అన్నీ ఇస్తాను నేను. దేవుని రాజ్యాన్ని వెతకాలి మనం. పైనున్న వాటినే, మీరు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే పైనున్న వాటినే వెతకండి. భూ సంబంధమైన వాటి మీద మీరేమీ కూడా ఆశలు పెట్టుకోవద్దు. ప్రియులారా, పరలోక జీవితాన్ని వెతికే దినాలు, ప్రభువుని వెతికే దినాలు, ప్రభువుని కలుసుకోవడానికి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే దినాలు. అంతేగాని ఏదో గుడికి వచ్చి వెళ్ళిపోవడం కాదండి, ఏదో 40 రోజులు వచ్చి వెళ్ళిపోవడం కాదండి. ఈ 40 దినాల ప్రార్థనలో నీవు ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయడం, గోజాడడం నేర్చుకోవాలి. అదే తట్టడం అంటే ఏంటంటే 3వ మెట్టది. తట్టడం అంటే తెరవబడడం, దేవుని బిడ్డ గోజాడడం, మొర్ర పెట్టడం. ఇవి 3 మెట్లు: అడగడం, వెతకడం, తట్టడం. ప్రభు ద్వారాలు తెరిచేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. దేనికి ద్వారాలు? సువార్తకి ద్వారాలు తెరవబడాలి. హల్లెలూయా. ముండోలు మారాలి, బండోలు మారాలంటే ఏదో మామూలు ప్రార్థన చేస్తాడు, మారడండి, ఆడు మారడండి. కానీ నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే మొండోడు, బండోడు, తాగిపోతాడు, అందరూ మారిపోతారండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలమ్మా. తినేసి కూర్చోవడమేనా? ఇవి ప్రార్థించే దినాలు. మొర్ర పెట్టండి, మొర్ర పెట్టండి.
ఉన్నతమైన వాటిని వెతుకుతా ఉన్నాడు మోషే. మన వారం చెప్పాను నేను, నీ సన్నిధి నాతో ఉండాలి ప్రభు. గోజాడుతున్నాడు, దేవుని దగ్గర గోజాడుతున్నాడు. నీ సన్నిధి లేకపోతే నన్ను పంపించొద్దు, నేను వెళ్ళేది లేదు. ప్రియులారా, ప్రభు దగ్గర నువ్వు ఎలా గోజాడినప్పుడు ప్రభు ఆయన సన్నిధి ఎప్పుడు నీతో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే ఇంకా ఏమన్నాడండి? దేవుని సన్నిధే కాదు, నీ మార్గాల్ని నాకు కనుపరచు, నీ మార్గాల్ని నాకు కనుపరచు. అందుకే 103వ కీర్తనలో అంటాడు చూడండి, 103వ కీర్తనలో ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసాను, ఇశ్రాయేలునకు తన క్రియలను కనపరిచాను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి 7వ వచనం, ఆయన మోషేకు తన మార్గమును తెలియజేశాను, ఇశ్రాయేలుకు తన క్రియలను వంచు. అవునండి, మనం ఎప్పుడైతే దేవునితో గోజాడతామో, మొర్ర పెడతామో, విజ్ఞాపన చేస్తామో, ఆయన మార్గాలను దేవుడు తెరుస్తాడండి. దేవుని స్తోత్రాలు. సువార్తకి మార్గాలు తెరుస్తాడండి, గ్రామాలకి మార్గాలు తెరుస్తాడండి. మనం అలాగ తినేసి కూర్చుంటే కుదరదండి. సంగమా, మనం ప్రార్థన చేయాలండి, ఒకరిని ఒకరు లేపుకోవాలండి, ఒకరిని ఒకరు పురుకొలుపు కావాలండి. చూడండి, ఒక అమ్మి ఉన్నదనుకోండి, లోకస్తులు సినిమాకు పోవాలంటే అమ్మ ఒకటి పోదు. కాలేజీలో కుర్రోళ్ళు ఉంటారు, ఆ పోయేవాడు ఆడు ఒక్కడు పోడు, మొత్తం క్లాస్ అంతటిని లేపేస్తాడు, లేపేసి క్లాస్తో పోతాడండి. ఈ అమ్మి బొమ్మనాకో చందనాకో వెళ్తుంది, కుదిరి ఉండదు కదా, ఊరంతటినీ తీసిపోద్దు, కొనేది ఒక సీర. అయితే మనం ఏం చేయాలి? మనుషులను పురుకొల్పాలి. దేవుని స్తోత్రం. ఏ విషయంలో? కూడుకోవడం విషయంలో, వేడుకోవడం విషయంలో, ప్రార్థన విషయంలో. రండి సిస్టర్ గారు, వెళ్దాం, రండి, పర్లేదండి, నేను ఉంటాను, నేను సాయం చేస్తాను, అంట్లా నేను తోమేస్తాను, బట్ల నేను ఉతికేస్తాను. కానీ మన ఇద్దరం ప్రార్థనకి వెళ్ళాలంటే చచ్చినట్టు వస్తుంది అమ్మ. దేవుని స్తోత్రం. మీరు వెళ్ళడం లేదా సిస్టర్ గారు? నేను ఎప్పుడో వెళ్ళకూడదు అనుకున్నాను. అయ్యి బాబు, అంత సిగ్గునేలంలో ఇద్దరు. వద్దండి, ఈ ప్రార్థన దినాలమ్మా. మనం మనుషులను ప్రోత్సహించాలి, మనుషులను మనం ఉత్తేజపరచాలి. ప్రార్థన చేసే వాళ్ళతో మనం ప్రార్థన చేయాలి, సంతోషంగా ఉన్న వాళ్ళతో సంతోషించాలి, కన్నీరు కాచే వారితో కన్నీరు కాచాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే అంటాడు, నీ మహిమను నాకు చూపించు ప్రభు. ఉన్నత అనుభవాలండి దేవునిలో. మనం దావీదు అంటాడు, ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా. ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. పిల్లరా, ఉన్నతమైన అనుభవంలోనికి ఎదుగుదామండి. కింద పడిపోవడం కాదు, పడిపోయే వాళ్ళు లేచిపో. ప్రభువా, ఉన్నతమైన అనుభవం నాకు దయచేయి. నేను ఇంకా నీలో ఎదగాలి, నేను ఇంకా నీలో వాడబడాలి. ప్రభువా, ఇంకా సారము కలిగి. వారు ముసలితనమందు ఎలా ఉంటారంటండి? పచ్చగా ఉంటారు. సారము కలిగి. యాకోబు చచ్చిపోతున్నా కూడా సారం కలిగి ఉన్నాడండి. కళ్ళు కనబడడం లేదు పాపం, చెవులు వినబడడం లేదు,
మనిషి నిలబడలేకపోతున్నాడు. కానీ అతను ఎంత సారం కలిగి ఉన్నారంటే 12 మంది పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళందరి కోసం ప్రవచనాలు చెప్పాడండి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప జీవితం అండి. సలాం చేయాలి. చచ్చిపోయేటప్పుడు కూడా 12 మంది బిడ్డల్ని దీవించి చచ్చిపోయాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము సారము కలిగి ఉండాలి, మనం జీవం కలిగి ఉండాలి. ప్రభు ఎప్పుడు వచ్చినా, నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడు రావచ్చు, లేకపోతే ప్రయాణం చేస్తున్నప్పుడు రావచ్చు, నిద్రపోతున్నప్పుడు రావచ్చు, పొలంలో ఉన్నప్పుడు రావచ్చు, ఎప్పుడు వచ్చినా ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడాలండి. దేవుని స్తోత్రాలు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆ ఉన్నత జీవితం నాకు ఇవ్వండి. తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును, అడుగుడి ఇవ్వబడును. నిజమే, ప్రభుని అడుగమ్మా, దేవుని అడుగు. ప్రభు అంటున్నాడు, మొదటి ప్రయారిటీ నాకు ఇస్తావా? ఫస్ట్ ప్రయారిటీ నీకు ఇస్తాను ప్రభు. నిజమే, నా పనిలో, నా కుటుంబంలో, నాయన నా ప్రయాణాల్లో, నాయన నా ఆలోచనలో మొదటి ప్రయాస నాయన ప్రథమ స్థానం నీకు ఇస్తాను ప్రభు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. దేవుని బిడ్డలారా, రెండోదిగా నీ అవసరతలు ఏంటో దేవుని ముందు పెట్టు. నలిగిపోవద్దు, నువ్వు నలిగిపోవద్దు. అది ఏ సమస్య నాకు తెలియదు, అది ఏదైనా కడే, అది జాబ్ అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ప్రమోషన్ అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఏదైనా సరే, వృద్ధాప్యం అవ్వచ్చు, ఒంటరితనం అవ్వచ్చు. దేవుని అడుగు. ప్రభా, నన్ను దర్శించు నాయన. ప్రభా, నేను పోగొట్టుకున్న ఆత్మీయతను మళ్ళీ తిరిగి పొందుకుంటాను. ఒకప్పుడు చాలా ప్రేమగా ఉండేదాన్ని, ఒకప్పుడు చాలా పరుగులతో వచ్చేదాన్ని, ఒకప్పుడు నాయన కన్నీరు కారేది నేను ప్రార్థన చేస్తే, ఒకప్పుడు నాయన మంచి మంచి కళలు వచ్చేవి, నాయన జరగబోయేవన్నీ కూడా నాకు అర్థమైపోయేవి ప్రభా. ఇప్పుడు ఏమీ లేదు, అయోమయంలో పడిపోయాను, ముద్దులాగా తయారైపోయాను ప్రభా. ఎంతో విచారంతో కృంగిపోతున్నాను నాయన, నాలో నేనే కలవరపడిపోతున్నాను ప్రభా. నా జీవితాన్ని వెలిగించమని దేవుణ్ణి అడగండి. ఉన్నతమైన కొరకు ప్రార్థన చేద్దామండి. ప్రభా, ఆ లోతైన ప్రార్థన జీవితం నాకు ఇమ్మని ప్రభువుని అడుగుదాం. శోధనలో పడిపోకుండా ప్రార్థన చేసుకోమ్మా. భయంకరమైన శోధన దినాలు ఇవి. ఓ ప్రభా, నేను ఎక్కడ పడిపోకూడదు నాయన. నా చూపుల్లో, నా తలంపుల్లో, నా ఆలోచనలో, నా నడకలో ప్రభా నేను ఎక్కడ పడిపోకూడదు నాయన. నా ఉద్యోగంలో కూడా నేను ఎక్కడ మోసాలు చేయకూడదు ప్రభా. ఎవరిని నేను అన్యాయం చేయకూడదు నాయన. ప్రభా, నేను పడిపోకుండా నన్ను నిలబెట్టమంటే ప్రభు నిన్ను నిలబెడతాడు, ప్రభు నిన్ను వాడుకుంటాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు నాయన. తండ్రి, మేము ప్రార్థన చేయాలని నువ్వు కోరుకుంటున్నావు నాయన. ప్రార్థన మాకు దానికి అదే రాదు నాయన. మేము నోరు తెరిస్తే, ప్రార్థనకి నోరు విప్పితే ప్రార్థన వస్తుందని చెప్తున్నారు. దేవా, బిడ్డలందరికీ సహాయం చేయండి. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వివాహితులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ప్రతి వారిని బలపరచు నాయన. మా అవసరాల కొరకు ప్రార్థన చేసుకోమన్నావు. మనుదినాహారం మాకు దయచేయమని అడగమన్నావు ప్రభా. శోధనలో పడిపోకుండా కీడు నుండి తప్పించుకోమనేటట్టుగా ప్రార్థన చేయమన్నావు ప్రభా. నాయనా, నీకు స్తోత్రాలు. క్షమించమంటున్నా ప్రభా. నాయనా, నీకు వందనాలు. విత్తబడిన వాక్యం ఫలింప చేయండి దేవా. బిడ్డలందరిలో మీరుండండి నాయన. ప్రతి ఇల్లు ప్రార్థనతో నింపబడాలి ప్రభు. ప్రతి భార్యాభర్తల ప్రార్థనతో నింపబడాలి ప్రభు. యవనస్తులు ప్రార్థనతో నింపబడాలి ప్రభు. నాయనా, వృద్ధులు, విధవరాండ్రు ప్రార్థనతో నింపబడాలి ప్రభు. అలాగా మీరు సహాయం చేయండి నాయన. ప్రార్థన ద్వారా చీకటి పోవాలి ప్రభు. ప్రార్థన ద్వారా రోగాలు పోవాలి ప్రభు. ప్రార్థన ద్వారా దెయ్యాలు పారిపోవాలి ప్రభు. ప్రార్థన ద్వారా నాయన సాతాను శక్తులు నాయన నాశనం చేయబడాలి ప్రభు. ప్రార్థన ద్వారా నీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలి ప్రభు. అలాగే మీరు కార్యం చేసి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.